నమస్తే ఉన్నాడనా? సుధాకర్ బాగున్నావా? బాగున్నా. ఇప్పుడే వచ్చినా. ఫోన్ చేద్దా నువ్వు ఉంటా నేను ఉంటే చెప్పేది టయానికి వచ్చావే. సరే ఏం నీ పరిస్థితి? ఏం లేదన్నా, వాడు గిరిగాడు నరసింహ లేడు. వాళ్ళు దొంగనాడు కదా, వాళ్ళకన్నా ఏం చేశాను నువ్వు? నేను చేసి తప్పు ఏం చేశానా? వాడిన వాళ్ళ నాకు ఇచ్చినారు. ఏం చేశాను? 5 లక్షల లెక్క ఇచ్చినానా? వడ్డీకి ఇచ్చా అంటే బాబు ఇచ్చినానా? లేదు ఊ లేదు ఇప్పుడు రా అంటాడు. పొద్దున్నాడు. వాళ్ళని నా కాడికి పట్టుకురావచ్చు కదా. యాడున్నారా వాళ్ళు దొరుకుతాయి కదనా? సరే ఫోన్ నెంబర్ నేను ఫోన్ చేస్తాను. చెప్పు. నెంబరు 99 50 46. ఓకే. హలో గిరి, ఎక్కడున్నా? నువ్వు ఆ నరసింహారాండి అర్జెంటుగా నాకు పనింది. నువ్వు సర్పంచ్ కొండాటిని మాట్లాడతానా? తొందరగా వచ్చేయండి. సుధాకర్ యువగా వచ్చి కూర్చో. నా అంకులు వస్తారు. నీ పంచాయతీ నేను తెలుస్తా, భయపడ మాకు. కూర్చో ఇటు. నమస్తే నా కొండాటన్నా. రా నరసింహారా కూర్చో. గిరిగాడు ఎట్లా? వాడు వస్తున్నాడంటన్నా. ఏదో మీరు తొందరగా రామును, అర్జెంటుగా రామును. అదే వేరే మాట్లాడాలా? వస్తున్నాడంటన్నా, వాడు దారిలో ఉన్నాడంట. నన్ను పొమ్మన్నాడు, వాడు వస్తాడు. ఓకే. ఏందిరా అట్లా చేసావు సుధాకర్ కు? అన్నతో మాట్లాడు. వాళ్ళు నిజమేనా ఇచ్చింది? సుధాకర్ ఇచ్చింది నిజమేనా? ఇచ్చినాడన్నా. మళ్ళా మీరు డబ్బులు ఇవ్వాలి కదా. అవి మాట్లాడలేనా? వానికాడ ఏముంది? బొచ్చు తప్ప ఏం లేదే. నువ్వు వానికాడ బొచ్చు తప్ప ఏం లేదే. నువ్వేం తెచ్చినావు? నమ్ముకుని వచ్చినా. నేను నమ్ముకుని వచ్చినా కదా. నువ్వు కూడా బొచ్చు ఇచ్చండి. నేను ఆడికి పోదా? సరే కొద్ది రోజులైనాక నేను ఇప్పిస్తాను. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, వాళ్ళతో మాట్లాడతాను. సర్లేనా? ఓకే. నేను నమ్ముకున్నా. ఓకే చేస్తాను పో. ఈ పనుల్లో కనిపిస్తుంది. మీరు చెప్పినట్టే సుధాకర్ పంపించినాను. ఏదో మాటలు చెప్పి సర్ది పంపించాను. నాకెంత ఇస్తారు? ఏ రాగిరి నాకు రెడ్డికి ఎంత ఇచ్చాం? ఏది ఇచ్చేది? సుధాకర్ గారికి ఏమి ఇచ్చినోడికి ఏమి లే. బొచ్చు చూపించాం. ఇది బొచ్చు బొచ్చు చేతికి తీసి పెట్టి పోదాం. పంచాయతీ వచ్చే మనతో మాట్లాడుకుంది సైలెంట్ గా. వానికి తెలియదు. వానికి తెలిసింది అనుకో పడిపోతుంది. అప్పుడు వీడు ఏం చేయలేడు. అది కరెక్ట్. అందుకే బొచ్చు పెట్టిపోతాం అంతే. నాకేంటి నా సంగతి ఏంటి? నాకేమిస్తారు? ఏం కదా? ఏంది ఇచ్చేది? వానికి నీకు ఇచ్చామా? నా బొచ్చు పెట్టుకో. ఏం చేసుకోవాలి? ఏం నా కొడుకులు రా మీరు? తలగా చెప్పి నా కొడుకులు బొచ్చోనే తీసుకోబోయా.